మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణ నడిబడిన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నామోదు కార్యక్రమం, ఒక ఉద్యమీ కార్యక్రమాన్ని జనసేన శ్రేణుల సమక్షంలో ముఖ్యంగా సామాన్యులు దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని ఉన్నాం. దీనికి ప్రధాన కారణం జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే జనసేన పార్టీ జెండాను పట్టుకుంటాడో అతన్ని కార్యకర్త అనకూడదు అనేటువంటి ఆలోచనతో ఒక ఉద్యమి అనాలని, అంటే ఉద్యమి అంటే ఉద్యమకారుడు, ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే వాడిని ఉద్యమకారుడు అంటారు. అట్లా అతన్ని ఒక సైంటిఫిక్ నేమ్ గా సంస్కృత భాషలో ఉద్యమిగా పిలిచాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉద్యమని పెట్టారు. ఈ ఉద్యమకారులు అందరినీ ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసి పార్టీలో జాయిన్ చేయించాలని సాధకగా అభివర్ణించారు. ముఖ్యంగా పార్టీకి అండదండలుగా ఉంటూ ఎక్కడో ఉన్నా కూడా, దేశ విదేశాల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని చేరదీసేటువంటి వ్యక్తుల్ని ప్రదాతగా, అంటే ఆర్థికంగాను పరోక్షంగాను పార్టీకి సపోర్ట్ చేయాలని ప్రదాతగా ఇక 3 విభాగాలుగా డిజైన్ చేసి ఒక వినూత్న రీతిలో ఒక గౌరవప్రదమైనటువంటి సముచిత స్థానం కల్పించాలా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి అని చెప్పి మా నాయకులు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు గుంతకల్ పట్టణ నడిబడిలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఏది ఏమైనా జనసేన పార్టీ యొక్క మూల సిద్ధాంతమే ప్రజలకి సేవ చేయాలనేటువంటి పరితపించేటువంటి విధానం. ఏది ఏమైనా గత పాలనలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ సవరిస్తూ మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత జాతి ముట్టిపెట్ట నరేంద్ర మోడీ గారి మనలు కూడా పొందుతూ దార్శనికత నిలదీసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరీ ముఖ్యంగా ఈ రోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అంటేనే భారతదేశంలోనే గుర్తొచ్చేటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా ప్రజల్లో సేవ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యవాదులని, ప్రజల్ని, జనసేన పార్టీ సానుభూతి పరులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ జనసేన పార్టీకి మీ కనీస మద్దతు తెలపాలని తెలుపుకుంటూ, ఏదేమైనా ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులకి, మా జన సైనికులకి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవుతున్నాను. జై హింద్, జై భారత్ మాత. గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణ నడిబడిన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నామోదు కార్యక్రమం, ఒక ఉద్యమీ కార్యక్రమాన్ని జనసేన శ్రేణుల సమక్షంలో ముఖ్యంగా సామాన్యులు దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని ఉన్నాం. దీనికి ప్రధాన కారణం జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే జనసేన పార్టీ జెండాను పట్టుకుంటాడో అతన్ని కార్యకర్త అనకూడదు అనేటువంటి ఆలోచనతో ఒక ఉద్యమి అనాలని, అంటే ఉద్యమి అంటే ఉద్యమకారుడు, ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే వాడిని ఉద్యమకారుడు అంటారు. అట్లా అతన్ని ఒక సైంటిఫిక్ నేమ్ గా సంస్కృత భాషలో ఉద్యమిగా పిలిచాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉద్యమని పెట్టారు. ఈ ఉద్యమకారులు అందరినీ ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసి పార్టీలో జాయిన్ చేయించాలని సాధకగా అభివర్ణించారు. ముఖ్యంగా పార్టీకి అండదండలుగా ఉంటూ ఎక్కడో ఉన్నా కూడా, దేశ విదేశాల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని చేరదీసేటువంటి వ్యక్తుల్ని ప్రదాతగా, అంటే ఆర్థికంగాను పరోక్షంగాను పార్టీకి సపోర్ట్ చేయాలని ప్రదాతగా ఇక 3 విభాగాలుగా డిజైన్ చేసి ఒక వినూత్న రీతిలో ఒక గౌరవప్రదమైనటువంటి సముచిత స్థానం కల్పించాలా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి అని చెప్పి మా నాయకులు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు
గుంతకల్ పడిన నడిబడిలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఏది ఏమైనా జనసేన పార్టీ యొక్క మూల సిద్ధాంతమే ప్రజలకి సేవ చేయాలనేటువంటి పరితపించేటువంటి విధానం. ఏది ఏమైనా గత పాలనలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ సవరిస్తూ మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత జాతి ముట్టిపెట్ట నరేంద్ర మోడీ గారి మనలు కూడా పొందుతూ దార్శనికత నిలదీసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరీ ముఖ్యంగా ఈ రోజు శ్రీ కొనెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అంటేనే భారతదేశంలోనే గుర్తొచ్చేటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా ప్రజల్లో సేవ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యవాదులని, ప్రజల్ని, జనసేన పార్టీ సానుభూతి పరులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ జనసేన పార్టీకి మీ కనీస మద్దతు తెలపాలని తెలుపుకుంటూ ఏదేమైనా ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులకి, మా జన సైనికులకి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్ మాత.